నా ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. కూర్చొని ఏం మాట్లాడడం అక్కడ మీరు ఏమన్నా జరుగుతున్నాయి అన్నా మీరు కూడా కాకుంటే ఎట్లా? గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఫైట్ చేసింది కొట్లాడింది అక్కడ మరి ఏమైనా బియ్యం ఉన్నది. మరి మనందరం కూర్చొని మనం చూస్తూ ఉంటే Let's take action on him. I think he's not. నా ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ మీకు అధికారిక మీకు ఇచ్చారా? మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే ఒక చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. మన రాష్ట్రం మీరు చూస్తే 40,000 టెరైన్ సౌత్ అమెరికా దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది. వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఫీజు రీఎంబర్స్మెంట్కి డబ్బులు లేవు. పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం. రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు.